తాంత్రికుడి పిలుపు మేరకు రాణి శ్మశానానికి చేరుకుంది. ఆమెను చూడగానే అఘోరీ తాంత్రికుడు సంతోషించి తన గుడిసె లోపలికి తీసుకువెళ్లాడు. లోపల రాణి త్రిలోచన ఆ భయంకరమైన రాక్షసుడు త్రైలోక్యురుడిని చూసి ప్రాణాలు బిగబట్టింది. అంతటి విశాలమైన క్రూరమైన జీవిని ఆమె అంతకుముందు ఎప్పుడూ చూసి ఉండలేదు. రాణి భయపడుతుండటం చూసి తాంత్రికుడు, భయపడకు అమ్మా, ఈయన నా గురువు త్రైలోక్యురుడు. ఈయనే నీ కష్టాలను తీరుస్తారు. కాని దానికి బదులుగా ఈయనకు నీనుంచి ఏదో కావాలి అన్నాడు. రాణి త్రిలోచన, మహారాజా, ఆయనకు ఏది కావాలంటే అది ఇస్తాను. ధనం, సంపద, ఆభరణాలు. ఆమె మాటను మధ్యలోనే ఆపి రాక్షసుడు త్రైలోక్యురుడు గర్జించాడు. మూర్ఖురాలా, మేము నీ సంపద కోసం ఆకలితో ఉన్నామని అనుకుంటున్నావా? రాక్షసుడి మాటలకు రాణి కంగారుపడింది. త్రైలోక్యురుడు కొనసాగించాడు, నాకు ధనసంపద వద్దు. బదులుగా నాకు ప్రతి రాత్రి ఒక అందమైన, పవిత్రమైన కన్య బలిగా కావాలి. రాక్షసుడి షరతు విని రాణి త్రిలోచన ఆశ్చర్యంతో కుప్పకూలిపోయింది. నేల ఆమె కాళ్ల కింద నుంచి జరిగిపోయినంత పనైంది. ఆమె ఆ తాంత్రికుడి వైపు చూసి తడబడుతూ, బాబా, ప్రతిరోజూ నేను కన్యను ఎక్కడి నుండి తీసుకురాగలను అనడిగింది. తాంత్రికుడు నవ్వి, ఓ మూర్ఖస్త్రీ, నా గురువు నీ సవతి కూతురిని అంతం చేసిన తరువాత రాజ్యాన్ని పాలించేది ఎవరు? నువ్వే. మొత్తం అరణ్యపుపై నీదే అధికారం. అప్పుడు ఒక రాణిగా ప్రతిరోజా ఒక కన్యను సమకూర్చడం పెద్ద విషయమా? తాంత్రికుడి మాటలకు రాణి త్రిలోచన కళ్ళు మెరిశాయి. రుద్రలేఖ మరణిస్తే మొత్తం రాజ్యం తన సొంతమవుతుందని, తానే ఏకైక మహారాణిని అవుతానని ఆమె ఎప్పుడూ ఊహించలేదు. మహారాణి అవుతాననే ఊహకే ఆమె ఒళ్ళు జలధరించింది. ఆనందంతో ఉప్పొంగిపోయిన ఆమె ప్రతిరోజూ తప్పకుండా ఒక పవిత్రమైన కన్యను రాక్షసుడు త్రైలోక్యుడి దగ్గరకు పంపుతానని వాగ్దానం చేసింది. ఈ విధంగా అధికార దాహంతో కళ్ళు మూసుకుపోయిన రాణి త్రిలోచన ఆ క్రూర రాక్షసుడి మాటలకు లొంగిపోయి ఒక భయంకరమైన ఒప్పందం చేసుకుంది.